హాయ్, నా పేరు నంది వెలుగుల, యానిమేషన్ ఆర్టిస్ట్ని. ఇక్కడ ఇంకొక ఫిమేల్ స్కెచ్. ఫస్ట్ నేను ఇక్కడ రెడ్ కలర్ స్టిక్ కన్స్ట్రక్షన్, అంటే క్యారెక్టర్ ఏ రకంగా ప్రజెంటేషన్ ఉందనే స్టిక్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత సేమ్ కలర్ తోటి సిలిండర్ కన్స్ట్రక్షన్. సో ఇవి స్టెప్ బై స్టెప్ వర్క్. సో ఈ రకంగా చేస్తే క్యారెక్టర్ పొజిషన్ అనేది యాంగిల్ కరెక్ట్గా వస్తుంది, పర్స్పెక్టివ్. సో ఫస్ట్ స్టిక్ అయిపోయిన తర్వాత సిలిండర్ కన్స్ట్రక్షన్. సో ఇంతవరకు ఇది రెడ్ కలర్ పెన్సిల్తో ఇది కంప్లీట్ చేశాను. సో నెక్స్ట్ స్టెప్ ఇక్కడ బ్లూ కలర్ తీసుకున్నాను. కొంచెం ఫీచర్స్ క్లియర్గా పెడతాను, అంటే క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్కి అవుట్లైన్స్ అనేవి ప్రజెంటేషన్ ఇస్తున్నాను, బాడీ కన్స్ట్రక్షన్ కంప్లీట్గా. సో ప్రపోర్షన్ అనేది ఎప్పుడైతే మనం స్టిక్ కన్స్ట్రక్షన్ సిలిండర్ కన్స్ట్రక్షన్తో కరెక్ట్గా వేసుకుంటామో దాని తర్వాత బాడీ అవుట్లైన్ ఇవ్వడం అనేది చాలా ఈజీ అయిపోతుంది మనకి వర్క్. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్. సో ఈ బ్లూ కలర్ పెన్సిల్ ఏదైతే నేను తీసుకున్నానో, సో బ్లూ కలర్ ఏదైతే తీసుకున్నానో ఆ బ్లూ కలర్ తోటి కంప్లీట్గా క్యారెక్టర్ పోజ్ ఏదైతే ఉందో బాడీ కన్స్ట్రక్షన్ పోజ్ కంప్లీట్ చేస్తున్నాను ఇక్కడ నేను. సో కన్స్ట్రక్షన్ వర్క్స్ చేసేటప్పుడు బేసిక్స్ మనకి కరెక్ట్గా ఉంటే ఈజీగా వచ్చేస్తాయి. సో ఇక్కడ ఒక స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ దీంట్లోనే నేను లైట్ బ్లూ కలర్ తోటి బాడీ ఒక థిక్నెస్ కన్స్ట్రక్షన్ ఇన్నర్ లైన్స్ ఇస్తున్నాను, చాలా లైట్గా కన్స్ట్రక్షన్ పార్ట్. వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్లాక్ కలర్ తీసుకున్నాను. సో ఇది కంప్లీట్గా ఫైనల్గా టచ్ చేస్తున్నాను బ్లాక్ కలర్ తోటి. సో ఇక్కడ నెక్స్ట్ నేను బ్లాక్ తీసుకున్నాను, అంటే బ్లాక్ రెడ్ బ్లూలో మనకి బ్లాక్ ఈజీగా యాక్సెస్ కనిపిస్తూ ఉంటుంది ఫైనల్ లైన్. సో ఫైనల్ లైన్లో ఫేస్ ఫీచర్స్ కానీ అవుట్లైన్ కానీ ఎక్కడన్నా చిన్న చిన్న కరెక్షన్స్ ఏమన్నా ఉన్నా దీంతో మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఫైనల్ లైన్ కంప్లీట్ అయిపోయింది. బ్లాక్ అయిపోయిన తర్వాత దీనికి డ్రెస్ షేడ్ ఇస్తున్నాను. సో ఓవరాల్గా మన క్యారెక్టర్ కంప్లీట్ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ నెక్స్ట్ సెక్షన్లో కలుద్దాం.